బాగున్నావా? బాగున్నాం, మీరు బాగున్నారా? బాగున్నాం. కూర్చో. నా కొడుకు పెళ్లి ఉన్నది, మీరు అందరు రావాలి. పెళ్ళి ఉన్నది? ఏ తారీఖు ఉన్నది పెళ్ళి? అగో గిదేంటిది ఇంట్లో పెట్టిర్రు? మీకు పెళ్లి కొచ్చుడు వీలు కాకుంటే కట్నం దీనికి వెయ్యండి. సార్, ఈ పక్క షాప్ ఓపెన్ చేసి లేదేంటి సార్? పక్క షాపు సెలవమ్మా. దేనికి? ఈ మొక్కని వాళ్ళు ఆర్డర్ చేశారండి. ఈ మొక్కని వాళ్ళు ఆర్డర్ చేశారా? ఇదే మొక్క మేడం. ఇది మనీ ప్లాంట్ అండి. ఈ మొక్కను మీరు షాప్ లో గానీ ఇంట్లో గానీ పెట్టుకుంటే రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోతారు. ఏంటి? ఈ మొక్కని షాప్ లో గానీ ఇంట్లో గానీ పెట్టుకుంటే రాత్రికి రాత్రే కొట్టించులు అయిపోతారా? అయితే ఆ మొక్కని మాకు ఇచ్చేయండి ప్లీజ్ అండి. ఈ మొక్క పక్క షాప్ వాళ్ళు 5,000కి ఆర్డర్ చేసుకున్నారండి. వాళ్ళకి ఇవ్వకపోతే బాగోదు కదండి. నేను 6,000 ఇస్తానమ్మా. ఆ మొక్క నాకు ఇచ్చేయండమ్మా. మీకు 6,000 రూపాయలతో పాటు 2 లేడీస్ బ్యాగ్ కూడా ఇస్తామండి. ఏం చేద్దాం అక్క? ఇచ్చే చెల్లి. సరే. మేడం, ఈ రాత్రి కల్లా మేము కోటేశ్వర్లు అయిపోతాం కదా. రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోతే ఆ మొక్క మేమే ఉంచుకుందాం కదా. అక్క, నీకు చిన్నప్పుడు యాక్సిడెంట్ అయిందట? అవును తమ్ముడు, చిన్నప్పుడు నేను సైకిల్ నేర్చుకుంటున్నప్పుడు లారీ వచ్చి గుద్దితే 50 అడుగుల దూరంలో ఎగిరిపడ్డాను. 50 అడుగుల దూరంలో ఎగిరిపడ్డావా అక్క? మరి అప్పుడు బతుకున్నావా చచ్చిపోయావా? బుజ్జి, చెప్పు శిరీష. 2 టమాటాలు ఉంటే రాదు, మళ్ళీ ఇస్తా. అబ్బా జరిగే రాదు. ఎందుకు బతిమలాడుతున్నావు? నీకంటే ఎక్కువ ఇస్తా, తీసుకోపా. ఇక వాటు. అరే మిరపకాయలు కూడా లేవు, అడుగుడు మర్చిపోయినా, పోయి అడుగుతా. శిరీష, 2 టమాటాలు బాకీ. మనసులో పెట్టుకొని మీది కొడి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు. చెప్పండి, ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారండి, లావ్ అయిపోతున్నానండి, ఏం చేయమంటారండి? రోజు వాకింగ్ చేయండి. అబ్బా కాళ్ళు నొప్పండి. అయ్యో సరే, రోజు ఎక్సర్సైజ్ చేయండి. అబ్బా ఒళ్ళు నొప్పండి. ఓహో సరే, ఓ పని చేయండి, మీ ఫుడ్ని చేంజ్ చేయండి. ఫుడ్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా లావు తగ్గిపోతారు. సరేనండి, ఏం తినమంటారు? రోజుకి 2 చపాతీలు తినండి. భోజనంకి ముందు తినమంటారా, భోజనం తర్వాత తినమంటారా? ఫెవికిక్ ఎక్కడేసినా అతుక్కుంటది కానీ దాని డబ్బాలో ఎందుకు అతుక్కోదే? మగాడికి ఆడదాని గాలి తగిలితే ఎలా బిగిసిపోతాడో ఇది కూడా అంతే, గాలి తగిలితే అలానే బిగిసిపోతుంది. శ్రీనున్నాడా? బయటికి వెళ్ళారు, రావడానికి గంట పడుతుంది. లోపలికి రండి. మళ్ళీ వస్తాలే. ఖాళీగా కూర్చోవాలంటే నాకు చిరాకు. ఖాళీగా ఎవరు కూర్చోమన్నారు? లోపలికి వచ్చి గిన్నెలు దామండి. దసరా పండుగ ఉన్నదని పెళ్ళాంను తీసుకొని హోటల్కు పోతే మేడం ఇంకేమన్నా తీసుకురావాలనా? ఏం వద్దు, ఏం తీసుకురాకు. మేడం బిల్. ఏం తీసుకురావద్దని చెప్పిన కదా. కళ్యాణి, నేను 2వ పెళ్లి చేసుకోవాలి కానీ పూలదండలను మిగతావన్నీ ఆర్డర్ చేయి. పిచ్చామన్న పట్టిందా? 2వ పెళ్లి చేసుకోవటం ఏంటి? ఆ ఎదురింటి రమేష్ 2వ పెళ్లి చేసుకున్నాడంటే. ఎదురింటోడు చేసుకుంటే నువ్వు చేసుకుంటావా? అదేంటే, ఆ ఎదురింటోడు కారు కొన్నాడని చెప్పేసి నా చేత అప్పు చేసేలా కారు కొనిపించావు కదా. కొనిపిస్తే ఏదో ఫంక్షన్ కి పక్కింటి సరోజ 10,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొందని పోటీ పడేలా నా చేత 20,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొనిపించావు కదే. మన పైన ఆవిడ హారం కొందని నా క్రెడిట్ కార్డుతో ఈఎంఐలో హారం కొన్నావు కదే. మరి వాళ్ళు చేసినవన్నీ మనం కూడా చేయాలి కదా. అయితే ఆ పక్కింటి రమేష్ లా నేను కూడా 2వ పెళ్లి చేసుకుంటా. మీకు పిచ్చి పట్టిందా? 2వ పెళ్లి చేసుకుంటే ఏంటి? నాకు కాదే పిచ్చి పట్టింది, అవతల వాళ్ళ కంటే గొప్పగా ఉండాలని పిచ్చి నీకు పట్టింది. మన స్తోమతకు మించి అప్పులు చేసుకుంటా పోతే తర్వాత అప్పుగా మరి అందరి ముందు పరువు పోతుంది. ఆడంబరాలకు పోకుండా ఉన్న దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కోవాలి. జీవితంలో ఇంకెప్పుడు వేరే వాళ్ళతో పోల్చుకోనండి. చీరలు 10 చీరలు కొంటే 10 చీరలు ఫ్రీ. బావా, చీరలు కొనుక్కోవాలా బావా? సార్ పర్మిషన్ ఎందుకు అడుగుతున్నారు మేడం? తొక్కల పర్మిషన్ నాకెందుకు? అన్ని చీరలు ఉత్కొనికి శాతం అవుతుందా లేదా అని అడుగుతున్నా. పండుగ రోజు అరే
పండుగ ఉన్నది కదా ఒక 2000 అప్పిరా. లేవు నా దగ్గర లేవు. అరే నీకు దండం పెడతారా 2000 అప్పియు. లేవు నా దగ్గర లేవు. అరే నీ కాలు మొక్తారా 2000 ఇయ్యు. అరే లేవు అంటే అర్థమైతే లేదా? అరే నీ కాలు మొక్తారా 2 రోజులు ఇస్తారా. ఈరా 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 ఇక పట్టు. పండుగ అయిపోయిన తర్వాత నా 2000 నాకు ఈరా, నీ కాళ్ళు మొక్తా. నా 2000 నాకు ఈరా, నీ కాళ్ళు మొక్తా. నమ్మి చేరాగిస్తివా నిన్ను నిన్న ముంచిపోతారు. అమ్మా నిన్ననే వేసినా కదా మళ్ళీ వచ్చినావా? ఏడా పని పాట లేదా? ఇదేమన్నా ధర్మశాస్త్రం అనుకుంటానవా? మళ్ళోసారి వచ్చినావా అనుకో ప్లేటుకు 30 రూపాయలు తీసుకుంటా. ఏ ఊకమ్మ, నువ్వు వేసిన కూడు నిన్న కుక్కలు కూడా తినలేదు. కుక్కలు తినని దానికి మళ్ళీ ఎందుకు వచ్చినావు నువ్వు? ఇగో ఇది తీసుకో. ఏంటిది అది? బుక్కు. ఏం బుక్కు? ఇది వంటల బుక్కు, చూసి నేర్చుకో. ఇంటైన ఎట్లా తింటాడు దూర బాంచాను. నేను పోతానా? ఓ ముద్దు లేదు, ఆ ముచ్చట లేదు, టింగు రంగు అనుకుంటే ఒక్కనివో వేయరా. కనీసం వారానికి ఒక్కసారైనా గట్ల బయటికి తీసుకుపోయి ఇట్లా దింపుకొద్దామని లేనే లేదు. ఓసిని దానికి ముఖం మార్చుడు ఎందుకే? ఇట్రా ఇగో ముద్దు. సాయంత్రం నేను వచ్చేటాలకు పప్పుచారు చేస్తావా, వంకాయ కూర అంటుతావా, బెండకాయ కూర అంటుతావా, ఏం చేస్తావు? ఇది ముచ్చట దా. ఇగో బయటికి తీసుకొస్తానా? ఈ కంచెల్లి వారానికి ఒకసారి బయటికి తీసుకొచ్చి తింపుతా. తిరుగు. ముద్దిచ్చినా ముచ్చట పెట్టినా బయట తిప్పినా. ఇక పో ఇంట్లకు. ఇదిగో ఆంటీ, మా మమ్మీ ఇచ్చింది. థ్యాంక్స్ అమ్మా. ఎన్నో నెల ఆంటీ? నేనేం ప్రెగ్నెంట్ కాదమ్మా, ఇప్పుడే అన్నం తిన్నాను, అందుకే ఇలా ఉంది. నేను అడిగింది నిన్ను కాదంటీ, అంకుల్ని. షాక్ అయ్యావా?